ఇగో చూడండి ఒకసారి ఆయిల్ ఎట్లా వేరుకుందో. ఇగో నెక్స్ట్ డేకి ఇది మార్నింగ్ ఎంత బాగుంది చూడండి. టేస్ట్ కూడా బాగుంది. 25 కాయలు తీసుకున్నాం మామిడికాయలు. అంటే మరీ ఇంత పెద్దగా ఈ సైజులో ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. వాటిని ఒక 2 గంటలు చల్లటి నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత వాటిని మొత్తం వాటర్లోకి వెళ్ళి తీసి పొడి క్లాత్తో దూచుకున్న తర్వాత ముక్కలుగా కొట్టుకున్న తర్వాత ఇగో ఈ ప్రాసెస్ చేసిన ఇది కూడా చూపిస్తాను మీకు. ఫుల్ వీడియో చూడండి. మరి ఈ ఆవకాయ పచ్చడి ఎట్లా పెట్టుకోవాలి, ప్రాసెస్ ఏంటి, 25 కాయల మామిడికాయలను ఏ విధంగా పెట్టుకోవాలి పచ్చడి అనేది ఫుల్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పచ్చడి పెట్టాను. నేను పెట్టిన విధంగా పెట్టుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఎట్లా కుదిరిందో కామెంట్ చేయండి. హాయ్ అండి అందరికి. మే నెల వచ్చేసింది కదా, అందరూ కొత్త ఆవకాయ పచ్చడి పెడుతున్నారా? అయితే కొంతమంది పెడితే ఎట్లా ఉంటది అంటే నల్లగా అయిపోద్ది, 1 మంత్ కాగానే 2 మంత్స్ కాగానే నల్లగా అయిపోద్ది, లేదంటే తెల్లగా అయిపోద్ది, ఉప్పు పైనకు తీరడం కానీ ఆయిల్ తీరకపోవడం కానీ అటువంటి అన్ని జరుగుతూ ఉంటాయి. అటువంటిది ఏం లేకుండా ఇప్పుడు పెట్టిన కొత్త ఆవకాయ లాగా 3 years అయినా కూడా ఏ ఏ విధంగా పెట్టానో అలాగే రెడ్గా అట్లనే ఉండేలాగా నేను పక్కా కొలతలతో సహా నేను చూపిస్తాను. ఇంతకుముందు మామిడికాయ ముక్కల్ని కొట్టుకున్నాం చూసారా, అదే విధంగా అందరు కొట్టుకోండి. ఫస్ట్ మామిడికాయని నీట్గా కడిగి క్లాత్తో దూడ్చుకున్న తర్వాతనే ముక్కలు కొట్టుకొని ఇగో ఈ విధంగా కొట్టుకున్న ముక్కలకి ఇగో చూపిస్తాను చూడండి. నేను తీసి పెట్టుకున్నాను. ఇగో దీనిపైన ఒకటి తెల్లది లేయర్ వస్తుంది, పొరలాగా వస్తుంది. దాన్ని తీసేసి ఇగో ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ పైన ఈ విధంగా ఫ్యాన్ గాలికి ఒక 1/2 hour 1 hour ఆరబెట్టుకున్నాను. తర్వాత ఈ ముక్కల్ని జోకించుకున్నాను. జోక్కుంటే నాకైతే 3 కిలోలు వచ్చినాయి. కరెక్ట్ 3 కిలోలు వచ్చినాయి. ఒక 10 grams తక్కువ అంతే. అది కూడా పర్లేదు, నో ప్రాబ్లం, ఏం కాదు. అయితే ఈ ముక్కల్ని నేను ఇప్పుడు ఇందులో తీసేసుకుంటాను అన్నమాట. ఇక 3 కిలోల ముక్కల్ని అయితే ఇక ఈ విధంగా ఇందులో గిన్నెలోకి అయితే వేసుకున్నా నేను. వీటికి ఉప్పు ఎంత కావాలి, కారం ఎంత కావాలి, ఆవపిండి ఎంత కావాలి, మెంతిపిండి ఎంత కావాలి, జీలకర్ర మెంతుల పొడి ఎంత కావాలి, పసుపు ఎంత కావాలి, ఈ ఆవకాయకి సరిపడా మొత్తం ఐటమ్స్, ఆయిల్ ఎంత కావాలి మొత్తం చూపిస్తాను. సేమ్ పర్ఫెక్ట్ కొలతలతో సహా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదిగోండి 3 కిలోల ముక్కలకి నేను ఉప్పును ఆవాలు జోకించుకున్నాను. కిలోకి 1/2 కిలో చొప్పున 3 1/2 కిలోలు పోయాలి. కాకపోతే ఏంటంటే చూడండి, ఒక గుప్పెడు, ఈ గుప్పెడు అయితే తీస్తాను, తర్వాత మిక్సీ బట్టి పెడతాను. కాకపోతే అందులో కలపను. ఉప్పు తక్కువైంది అనిపిస్తే మొత్తం పచ్చడి పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత ఉప్పు టేస్ట్ చూసుకొని ఆ తర్వాత ఇంత ఉప్పును యాడ్ చేస్తా. ఇప్పుడైతే మిక్సీలో వేసి ఈ ఉప్పును మొత్తం మెత్తగా పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా పట్టుకొని ఈ ముక్కలకు కలుపుకోవాలి ఉప్పు. ఇంకా పట్టుద్ది, ఇది కూడా వస్తున్నాం. జోక్కున్న 3 1/2 కిలోలకి వెళ్ళి ఇంత ఉప్పు తీసిన. ఇది తర్వాత మిక్సీ బట్టి 3 రోజుల తర్వాత అది సాల్ట్ తక్కువైంది అనిపిస్తే మాత్రమే కలుపుతా. ఎందుకంటే అందరూ ఉప్పు ఎక్కువగా కరెక్ట్గా తినలేరు కదా, బీపీ పేషెంట్స్ కూడా ఉంటారు కాబట్టి కొంచెం తీస్తున్నా. ఇది పక్కన పెడతాను. ఇదైతే మొత్తం బట్టి అందులో మళ్ళీ కలిపేస్తాను. కిలోకి చెటాకు అంటే 50 గ్రాముల చొప్పున 3 కిలోల మామిడికాయ ముక్కలకి 3 చెటాకులు 150 గ్రాములు ఆవాలు తీసుకున్న. పచ్చివి ఇవేం వేయించలేదు. ఈ విధంగానే మిక్సీ పట్టేసి ఇందులో వస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకొని ఇలా వస్తున్నాను చూడండి.
ఇగో పసుపు చూడండి, 1 స్పూన్. ఇగో ఇంతే, ఇంకొంచెం. సరే, 3 కిలోల మామిడికాయ ముక్కలకు ఇగో చెటాకు, 3 చెటాకులు, 1 కిలోకి 50 గ్రాములు చెటాకు వెల్లుల్లిపాయలు పోసుకోవాలి. ఈ విధంగా పొట్టొలుసుకొని ఎండబెట్టుకున్న తర్వాతనే పోసుకోవాలి. లేదంటే తడిగా ఏమాత్రం ఉన్నా కూడా అది బూజు రావడం కానీ, తెల్లగా అవ్వడం కానీ, నీరు ఏరుకోవడం కానీ పాడైపోద్ది, ఇంకా పచ్చడి నిల్వ ఉండదు. అందుకోసం కొలతలతో పోసుకోండి. ఎక్కువైనాయి అనుకోండి ఇంకా ఘాటుగా ఉంటది, తక్కువైనాయి అనుకోండి అసలు ఇళ్ళ వెల్లుల్లిపాయలే కనిపిస్తలేవా అనేటట్టు ఉంటది. అందుకే 1 కిలోకి 50 గ్రాములు అంటే 3 కిలోల మామిడికాయ ముక్కలకి 3 చెటాకులు 150 గ్రామ్స్ పోసుకోండి. 1 గుప్పెడేమో ఇందులో ఈ విధంగా మామిడికాయ ముక్కలలో వేస్తున్నాను. మిగతావి మిక్సీలో కచ్చాపచ్చగా పట్టుకున్న తర్వాత నూనె వేడి చేసి పోపేస్తా. ఆ పోపు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ కచ్చాపచ్చగా పట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఆ పోపు మొత్తం జల్లారిన తర్వాత ఇందులో వేస్తా. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాలేండి మళ్ళీ. ఇప్పుడు ఈ విధంగానైతే ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకున్నా, గిన్నె పెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి. 3 కిలోల మామిడికాయ ముక్కలకు ఆవపిండి, పసుపు, ఉప్పు అవన్నీ కలిపి పెట్టేశాను. ఇప్పుడు చూడండి, 1 కిలో మామిడికాయ ముక్కలకు 1 స్పూన్ చొప్పున, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర. అంటే 3 కిలోల ముక్కలకి 3 స్పూన్లు మెంతులు, 3 స్పూన్లు జీలకర్ర. ఈ విధంగా స్టవ్ పెట్టి గిన్నె పెట్టిన తర్వాత గిన్నె గోరువెచ్చగా అయిన తర్వాత ఇగో వేసుకుంటున్నా. 2 స్పూన్లు, 3 స్పూన్ల మెంతులు, 3 స్పూన్ల జీలకర్ర, 3 స్పూన్ల జీలకర్ర. ఇవి వేయించుకోవాలి. ఇవి దోరగా వేగి కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా కలర్ వచ్చేసరికి వేయించుకోవాలి. వీటిని తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని ఈ పౌడర్ కూడా గిన్నెలోనే కలిపేసేయాలి. రెడ్గా ఇట్లా వేయించుకుంటేనే స్మెల్ కానీ దీని వాసన, అదే ఫ్లేవర్ కానీ మంచిగా తెలుస్తుంది పచ్చళ్ళు. అదే వేయించామా లేదా అన్నట్టుగా తెల్లగా అట్లనే ఉంచినాం అనుకోండి, అది మెంతుల జీలకర్ర పొడి వాసన అసలు రానే రాదు. ఇది వేయించితేనే ఫ్లేవర్ మస్తు వస్తుంది. చూడండి, మిక్సీలో వేసి ఇది పౌడర్ కొట్టుకుంటాను ఇప్పుడు. చూడండి, ఆగండి. ఇదిగోండి, ఇప్పుడు పట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి ఇందులో వేస్తున్నా. ఇప్పుడు ఆవ పొడి, ఉప్పు, పసుపు, వెల్లుల్లిపాయలు అన్నీ ఓషన్ చూసిరా ఇందులో వేస్తున్నా. ఇది మొత్తం వేయాలని కూడా లేదు, మీకు కొంచెం చేదు అనిపిస్తుంది అని అనిపిస్తే కొంచెం తీసుకోండి. 1 స్పూన్ అట్లా ఆపేసేయండి. అంటే కొంచెం మనకి తెలుస్తుంది కదా అందాజ బట్టి. అట్లా నార్మల్గానైతే కిలోకి 1 స్పూన్ అయితే ఖచ్చితంగా జీలకర్ర, 1 స్పూన్ మెంతులు ఖచ్చితంగా పడుతుంది. కొంతమంది తినలేరు కదా, చేదు అనిపిస్తుంది అని అనిపిస్తే మాత్రం తీసుకోండి. 2 స్పూన్లు వేసి ఇగో నేను తీసిన కొంచెం చూడండి. 1/2 స్పూన్ అంతా తీసిన సరిపోద్ది ఇది. ఇప్పుడు పోపు పెట్టి చూపిస్తా చూడండి. ఇప్పుడు అందులో వేయగా మిగిలిన వెల్లుల్లిపాయలు ఉన్నాయి చూసిందా, ఇక అవి మిక్సీ పడతా. మొత్తం పేస్ట్ లాగా పట్టను, కొంచెం కచ్చపచ్చగా పట్టి ఇప్పుడు ఆయిల్ పోపు చేస్తా. అందులో ఇవి వేస్తా. పచ్చళ్ళు అంటే కొంచెం ప్రాబ్లమే ఉంటుంది. కూర్చున్న దగ్గరనే పర్ఫెక్ట్గా చెప్పాలి, పర్ఫెక్ట్గా మాట్లాడాలనేసి లేదు. ఇగో సమ్మర్ కదా, కారిపోతున్నాయి చెమటలు, మొహం కూడా జిడ్డుగా అయింది. ఏమనుకోకండి, మీరు కూడా పెడతా ఉంటే అట్లనే అవుతూ ఉంటుంది. ఏం లేదు, పడతాను. పట్టి పెట్టుకుంటే ప్రాసెస్ కదా ఏముండదు.
కిందే మూసి పోపు పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇక స్టవ్ అంటించిన, గిన్నె పెట్టుకున్నా. కిలోకి పావు కిలో నూనె పట్టుద్ది, అది కూడా పల్లి నూనె. పల్లి నూనె వేస్తే ముక్క మెత్తగా అవ్వకుండా కొంచెం గట్టిగా ఉంటుంది, స్మెల్ రాదు, ఎక్కువ రోజులున్నా కూడా టేస్టీగా ఉంటుంది. కిలోకి పావు కిలో ఎంత? కిలోకి పావు కిలో పల్లి నూనె, 250 గ్రామ్స్ ఒక కిలోకి. అంటే 3 కిలోలు అయినాయి కాబట్టి 3 పావు కిలోల నూనె వస్తున్నాయి ఇప్పుడు నేను. అంతే, తక్కువ ఉంటే మాత్రం నూనె పేరుకోదు, మామిడికాయ పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది, నిల్వ కూడా ఉండదు. కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోవాలా? ఆయిల్ ఎక్కువనే పోసుకోవాలి, తక్కువ అయితే నూనె వేరుకోదు, పచ్చడి గ్రేవీ కూడా సరిగా ఉండదు, రెడ్ కూడా ఉండదు, తెల్లగా అయిపోద్ది, పాడైపోద్ది. 3 కిలోలకి ఎంత ఆయిల్ పోసినా ఉన్నట్టు ఆ ప్యాకెట్? 3 పావు కిలోలు. ఇక చూడండి, కొంచెం తీసిన 950 గ్రామ్స్ ఉంది ఇది ఆయిల్ ప్యాకెట్. దీన్ని గొలిచిన కూడా నేను ఆల్రెడీ 950 గ్రామ్స్కి 950 గ్రామ్స్ ఉంది, అంటే 750 గ్రామ్స్ ఆయిల్ పోసిన. ఇప్పుడు నేను 3 పావు కిలోలు నూనె పోసిన, ఇంకొంచెం ఎక్కువనే వస్తున్నా చూడండి. సరే, ఇప్పుడు పోపు 1 కిలోకి 1 స్పూన్ ఆవాలు, పోపు కూడా అంతే, అంటే 3 స్పూన్లు ఆవాలు వేస్తాయి ఇప్పుడు నేను. 1 2 3 స్పూన్లు జీలకర్ర, కిలోకి 1 స్పూన్ చొప్పున. 1 2 3 మెంతులు 1 స్పూన్నర సరిపోద్ది, 1 స్పూన్ వేస్తున్నా. ఇంకొంచెం 2 స్పూన్లు వేసిన అనుకోండి సరిపోద్ది. ఇది వేడిగా అయ్యి నూనె మరుగుతూ ఉన్నప్పుడు, నూనె మొత్తం మరిగి వేడి అయ్యి చల్లారిన తర్వాత ఇగో ఈ వెల్లుల్లి కచ్చపచ్చగా పట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి అందులో వేసి స్టవ్ ఆఫ్ చేసి నూనె మొత్తం చల్లారిన తర్వాత కారం వేస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. చెప్పేది ఏంటి అంటే, ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. నేను యూట్యూబ్లో కూడా చాలా సెర్చ్ చేసిన, వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే మొత్తం అన్ని కలగూర గంపలకి అన్ని కలుపుతున్నారు, కారం ఉప్పు పసుపు మొత్తం కలిపేసి పచ్చిదే నూనె పోస్తున్నారు. అట్లా చేస్తే ఏమవుతుందంటే కొద్ది రోజులకే తెల్లగా అయిపోద్ది, మామిడికాయ తొక్క మొత్తం తెల్లగా అవుద్ది, లేదంటే ఇట్లా బుడగ లాగా రావడము, ఆయిల్ వేరుకోకపోవడము, టేస్ట్ ఉండకపోవడము, మొత్తం కమిలిపోయినట్టుగా స్మెల్ రావడము అలా జరుగుద్ది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నేనైతే చాలా వెతికినా, ఎవ్వరు కూడా ఇట్లా చెప్పలేదు, ఇట్లా చేయలేదు. నేను ప్రతి సంవత్సరం ఈ విధంగానే చేస్తాను. పోయినసారి 1.5 year ఉంది పచ్చడి, అయినా కూడా అయిపోయేంత వరకు కూడా టేస్ట్ మారలేదు, కలర్ మారలేదు, థిక్నెస్ గ్రేవీ కూడా మారలేదు. నేను చేస్తే గ్రేవీ కూడా వస్తుంది, ఒకసారి చూడండి. కొంతమంది చేస్తే ఏంటంటే గ్రేవీ రాదు, ఇట్లా ముక్క వేసుకున్నాము అంటే దానికి గ్రేవీ ఉండనే ఉండదు అసలు. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎట్లా కుదిరింది, నేను చెప్పిన కొలతలు మాత్రమే ఫాలో అవ్వండి. ఎట్లా కుదిరింది అనేది కూడా కామెంట్లోకి వచ్చి రాయండి. ఈ విధంగా ఇగో కలుపుకుంటూ పోపు దినుసులు మాడుతున్నాయా అనేది చెక్ చేసుకోవాలి. ఇంకొంతమంది ఏంటంటే ఎండు మిరపకాయలు వేస్తారు, కరివేపాకు వేస్తారు, ఇంకేమేమో వేస్తారు, మినప్పప్పు అంటారు, శనగపప్పు అంటారు. అవన్నీ వేస్తే పచ్చడి తొందర మెత్తబడుద్ది, ఖరాబ్ అవుద్ది. అటువంటివి ఏం అవసరం లేదు, ఇంత మటుకి సరిపోద్ది. జస్ట్ సింపుల్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ అన్ని మిక్సీ పట్టి పెట్టుకోండి, తొందరగా అయిపోద్ది. నేను మీకు చూపించాలి కాబట్టి మిక్సీ పట్టుకుంటూ చేస్తున్నా, నాకు కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్. ఇగో ఈ విధంగా కలుపుకోండి, లేదంటే పల్లి నూనె కదా పొంగుతుంది, మీద పడుతుంది, కొంచెం జాగ్రత్తగా. ఇదిగో చూడండి, ఆవాలు మెంతులు జీలకర్ర ఇట్లా ఎర్రగా వేయించుకున్న తర్వాత తొందర స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నూనె కూడా కొంచెం గోరువెచ్చగా కొద్దిగా కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇగో
ఇంతకుముందు వాటి దంచుకున్న చూసిరా మిక్సీలో కచ్చాపెచ్చగా ఇది వేసి కలుపుతున్నా. మరీ మొత్తం చల్లారిన తర్వాత వేస్తే ఈ ఎల్లిపాయ గోలదు కదా, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇగో ఇప్పుడు ఇట్లా వేసి దీన్ని కలిపి నూనె మొత్తం చల్లారిన తర్వాత లైట్గా జస్ట్ గిన్నెకి ఇట్లా ముట్టుకుంటే గోరువెచ్చగా ఉంది అన్నప్పుడు కారం వేస్తే చట్నీ రెడ్గా ఉంటుంది, టేస్ట్ మారదు, పాడవదు. ఇప్పుడే వేడిగా ఉంది కదా అన్నేసి కలిపేద్దామంటే తెల్లగా అయిపోద్ది. ఇక చూడండి ఇట్లా కావాలి, ఇట్లా పొంగుతుంది చూసిర్రా, అంత వేడి ఉంటే సరిపోద్ది, గోలుతుంది అన్నట్టు ఈ నూనెలో. మొత్తం చల్లారిన తర్వాత వేసినా కూడా గోలదు, ఎల్లిపాయ గోలకుండా తెల్ల తెల్లగా ఉంటుంది, కొంచెం ఘాటు ఎక్కువ అవుతుంది తప్పు పచ్చడి. పోపు చల్లారింది, పోపు గోరువెచ్చగా ఉన్నప్పుడు వెల్లుల్లి ముద్దేసిన, కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి ముద్దేసిన. ఇది మొత్తం చల్లగైంది, ఆయిల్ కంప్లీట్గా చల్లగైంది, జస్ట్ గోరువెచ్చగా ఉందంతే. అందులో ఇప్పుడు కారం పోస్తున్నా. కారం ఎంత అంటే 3 కేజీల మామిడికాయ ముక్కలకు 1 కిలోకి అద్దపావు, అంటే 3 కిలోలకి 3 అద్దపావులు కారం ఇందులో వస్తున్నాయి. ఇప్పుడు 3 మ్యాంగోనా? 3 మ్యాంగో. ఇదైతే పచ్చళ్ళకి బాగుంటుంది. అది ఇప్పుడు వచ్చింది 1/2 కిలోనా? 1/2 కిలో. ఇది అద్దపావు, 3 అద్దపావులు, అంటే 1/2 కిలో మీద అద్దపావు, మొత్తం 250 + 125. మూడు అద్దపావుల కారం పోస్తున్నా. చూడండి కరెక్ట్ కొలత ఇదిగా కారం. ఆవకాయ పచ్చడికి కారం అయితే కరెక్ట్ కొలత. ఇక కారము ఉప్పు ఏదైనా కూడా కరెక్ట్ కొలత. అయ్యో రెడ్గా ఉంది, కారం బాగా ఉద్దేమో అన్నది ఏమి ఉండదు, ఎగ్జాక్ట్ కొలత అన్నమాట ఇది. దీన్ని మొత్తం కలిపేసుకొని ఇక మొత్తం కలిపేసి పెట్టుకోవడమే. 3 మ్యాంగో ఎంత రెడ్గా ఉంటుందా? రెడ్గా ఉంటుంది. ఇది పచ్చళ్ళ కారం కదా, కారం ఎక్కువ కాదు మరి, బాగా రెడ్గా కాదు, కరెక్ట్ ఉంటుంది. అదే ఇప్పుడు ఇట్లా పోపులో కాకుండా అందులోనే ముక్కలకు కలిపినాం అనుకోండి, ఇంత రెడ్ కనిపించదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే తెల్ల తెల్లగా అయిపోద్ది పచ్చడి, మొత్తం మన కమ్మటిపోయిన వాసనలాగా అట్లా అనిపిస్తుంది. అందుకోసమే ఈ విధంగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా అయిపోయినప్పుడు వెల్లుల్లి ముద్ద వేయాలి, కంప్లీట్గా చల్లారిన తర్వాత కారం వేయాలి, అంతే అయిపోయింది. ఇప్పుడు ఇది చూడండి, ఇది కింద పెడుతున్నా, అప్పుడు కలిపి పెట్టుకున్నాయి. ఇవి ఉన్నాయి కదా, అప్పుడు కలిపి పెట్టుకోలేదా, ఆవపిండి, మెంతి పిండి, ఉప్పు, వెల్లుల్లిపాయలు కొన్ని వేసి, ఆ మామిడికాయ ముక్కలు. ఇప్పుడు ఇవి మిక్సీ చేసుకుంటున్నా ఫస్ట్ చేత్తోని. ఇవి మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత అది ఇందులో పోసి కలుపుతా. చేతికి ఏమాత్రం పదన లేకుండా చూసుకోండి, అంతే. ఇక ఇప్పుడు ఈ విధంగా కలిపి పెట్టుకున్న దాంట్లో పోపులో కారం వేసిన చూడండి, అది మొత్తం ఇందులో పోసి మిక్స్ చేసుకోవడమే. కంప్లీట్గా కలిపేసుకోవాలి. ఇంత రెడ్గా బాగుంది కదా. ఇక ఈ విధంగా పోపు మొత్తం ఇందులో పోసుకున్నాను చూడండి. కారం కలిపిన తర్వాత ఇది మొత్తం మిక్సీ చేసుకొని ఊరబెట్టుకోవాలి. మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గుడ్డ కప్పేసి దానిపైన ఒక మూత బోర్లించేసి ఒక రోజు మొత్తం వదిలేసేయాలి, మళ్ళీ కలపకుండా ముట్టకుండా. మళ్ళీ నెక్స్ట్ డే తెల్లారు స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఒక గాజు సీసాలో ఎత్తి పెట్టుకోండి, అంతే. ఊరుతుంది. దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసి ఒక క్లాత్ చుడతాను నేను, దీనిపై నుండి క్లాత్ చుట్టి సీల్ చేసి రేపు మళ్ళీ ఊరుతుంది చూసిరా, ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు ఒక జాడీలో ఎత్తుకోండి. ఈ గిన్నెలో మాత్రం ఉంచకండి, ఎందుకంటే ఈ గిన్నెలో ఉంటే ఉప్పు కొరుకుతుంది. ఉప్పు కొరికేసి పచ్చడి మొత్తం పాడవుద్ది. నేను కలపడానికి వీలుగా ఉన్నది పెద్ద గిన్నె అనేసి ఈ గిన్నెలో కలిపిన. పీస్ కూడా చూడండి, ఇగో దాదాపుగా ఇగో ఒక 1 ఇంచ్ ఉంది గుజ్జులాగా. పిక్క సన్నగా ఉంది, 1 ఇంచ్ ఉంది చూడండి. ఈ విధంగా ఎంచుకోండి కాయల్ని కూడా. పుల్లటి మామిడికాయలు అయి ఉండాలి.
గుజ్జు ఈ విధంగా ఒక 1 ఇంచ్ వరకు ఈ గుజ్జు ఉండేలాగా చూసుకోండి. పిక్క సన్నగా ఉండేలాగా చూసుకోండి. నిన్న మనం పచ్చడి పెట్టుకున్నాం చూసిందా, ఇది నెక్స్ట్ డే తెల్లవారుజామున. నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా కట్టేసుకున్నా. ఇదిగో ఓపెన్ చేస్తున్నా చూడండి ఎట్లా ఊరిందనేది. ఇదిగో చూడండి. ఇదిగో చూడండి నెక్స్ట్ డేకి ఇట్లా అయింది. ఇంకొక 2 డేస్ అయిందంటే మొత్తం ఇట్లా నిండుగా ఇక్కడ వరకు ఆయిల్ వస్తుంది. ఇగో ఈ విధంగా. కాకపోతే ఏంటంటే మనం కలుపుకొని జాడీలో ఎత్తేసుకోవాలన్నమాట. చూడండి ఇగో ఆయిల్ చూడండి, మీకు కనిపిస్తుందా? ఇగో అది అటు వస్తుంది చూడ ఆయిల్. ఇగో ఇక్కడ కనిపిస్తుంది ఆయిల్. ఇగో ఈ విధంగా పేరుకోవాలన్నమాట. నేను కలుపుతాను చూడండి ఒకసారి. స్పూన్ కూడా ఈ గంటె కూడా తడి లేకుండా చూసుకున్న తర్వాత ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని జాడీలోకి ఎత్తేసుకోవాలి. కనిపిస్తుందా? చూడు ఎంత బాగా ఊరిందో. ఇదిగో ఇదిగో చూడండి. ఇక 3 డేస్ అయితే ఇంకా కంప్లీట్గా ఊరుద్ది, సెట్ అవుద్ది. ఇప్పుడే ఉప్పు పడుద్దా కారం పడుద్దా అనేది, కారం అయితే అవసరం లేదు, ఉప్పే కాస్త తగ్గించిన కదా. ఇంకొంచెం ఉప్పు కావాలనుకుంటే ఆయనతో పోసుకొని మిక్స్ చేసుకొని జాడీలోకి ఎత్తేసుకోవడమే. ఇగో చూడండి ఒకసారి ఆయిల్ ఎట్లా వేరుకుందో. ఇగో నెక్స్ట్ డేకి ఇదిగో మార్నింగ్ నిన్న పెట్టినాం కదా మనం ఆవకాయ పచ్చడి. ఇగో అది టేస్ట్ కూడా బాగుంది, సూపర్గా ఉంది. ఇంకో సేమ్ నేను చెప్పిన కొలతలతో చెప్పిన విధంగానే ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.